మద్దతు ధర కల్పించాలి అని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు రైతు సంఘం నేతలు. కర్నూలు జిల్లాలో పత్తి, మొక్కజొన్న, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతూ ఉన్నారని మండిపడ్డారు. పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఉల్లి రైతుకు హెక్టారుకు 50,000 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు అన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లి పంటకు కూడా డబ్బులు చెల్లించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆందోళన చేసినటువంటి ఫలితంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినారు కానీ ఈరోజు సరైనటువంటి ధర లేక అక్కడనే అంటే కొనుగోలు కేంద్రాల దగ్గర ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నష్టదాయకంగా ఉండేటువంటి రైతులకు నష్టదాయకంగా ఉండేటువంటి కపాస్ కిసాన్ కానీ రకరకాలుగా ఈరోజు తేమ శాతం పేరుతో కానీ ఇబ్బంది పెడుతున్నటువంటి దాన్ని తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలని కపాస్ కిసాన్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉల్లి రైతులు మనం అందరం కూడా చూసినాం. 200-300 రూపాయలు మాత్రమే ఈరోజు క్వింటాలకు కొనుగోలు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ సందర్భంగా ఆందోళన చేసినటువంటి సందర్భంగా 1,200 రూపాయలు మేము మద్దతు ధర ఇస్తామన్నారు. 1,200 అని చెప్పేసి వెంటనే ఒక వారం రోజులకే మాట మార్చి మొత్తం హెక్టారుకు 50,000 ఇస్తామని చెప్పినారు. ఆ 50,000 కూడా ఈ రోజు వరకు కూడా రైతుల ఖాతాలో జమ చేయడం లేదు అని చెప్పేసి అంటే ప్రభుత్వము రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వమా, లేకుంటే రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వమా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.